అందరికీ నమస్తే. నేను మీ సీను కాక. ఈఎస్ఎం 1 టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. ఇలా మా సైదుల మామ ఎటువైండో పిలుద్దాం మరి. అడుగుతా ముఖ్యమంత్రి అయితే నాకు భయమా? మా పెద్ద సార్నే ఎదిరించినోని ఈయన అంటే నాకు లెక్క. ఓ సైదుల మామ, అరే ఏంది ఎటు ఆగమాగం పోతాను, ఎవరో తిట్టుకుంటూ పోయినట్టు పోతాను, ఏంది కథ? అరే నువ్వు వాన్నే ఉండరా, ముందుగాల నీ మూతిపల్లి కొట్టాలరా. ఏ తిక్కలడా, నన్ను తిడతాను, నేనేమన్నా? అరే నల్ల ముఖం పడకావు, మార్పు మార్పు అని ఊరికే నా ఎంబడి పడి నా మెదడంతా ఖరాబ్ చేసి మా పెద్ద సారు ఓడిపోయేదంతా నన్ను కూడా భాగస్వామ్యం చెప్తే కాదురా పాపిష్టి మొక్క కూడా. ఓ మా అన్న ఒక్కొక్క పని చేసుకుంటూనే రావట్లే. మహిళలకు ఫ్రీ బస్ నడుతుంది కదా. అరే మా పెద్ద సారు అధికారంలో ఉండగా ఎప్పుడన్నా కోపం వచ్చినా పెళ్ళాన్ని ఓ మాట వచ్చినా దెబ్బ వచ్చినా చక్కగా పోయి కూలర్ వేసుకుని అలిగి పండుకునేదిరా. కానీ మీరు అధికారంలోకి వచ్చినాక ఎట్లా కరెంట్ ఉంటలేదు కదా, మీరు దాన్ని కొట్టుడు సంగతి పక్కన పెట్టు. కోపడ్డా కూడా ఆధార్ కార్డు పట్టుకుంటుంది, బస్ ఎక్కుతుంది, కిటికీ పక్కన కూర్చొని జాకెట్లకు పూతలు పోసుకుంటా పోయి వాళ్ళ అవ్వగారి ఇంటికాడ చెక్క తిని ఇక సాయంత్రం వచ్చి సపరేట్గా పండుకుంటాను. కడుపెండ పెడతాదిరా. ఓ మామ, నువ్వేమో జోడాల చీరోనివి, అత్తేమో గయ్యాలి కంప కాబట్టి మీకు లొల్లీలు అవుతానే. అయినా అందరింట్లో గట్లనే జరుగుతుంది చెప్పు. మస్తు మంది మహిళలు టికెట్ ఫ్రీ కాబట్టి ఆ టికెట్ పైసలు మిగిలించుకొని బంగారం కొనుక్కుంటారు ఒక్కొక్కరు. అబ్బా బంగారం అనగానే గుర్తొచ్చింది. అరే బాడకం, కళ్యాణ లక్ష్మి చెక్కులతోని తులం బంగారం ఇస్తా అన్నారు మీ అన్న. ఎక్కడిచ్చిండ్రా, ఎవరికి ఇచ్చిండ్రా, ఎంతమందికి ఇచ్చిండ్రా? ఒక్కరికి ఆడదు ఉంచురా బంగారం ఎవరికి ఇచ్చిండ్రా. అంతెందుకు పింఛన్ 4000 ఇస్తా అన్నాడా? నాకు మొన్న 2000 పడ్డది. ఇక 2000 పెంచిన ఎన్నడు ఇస్తారా? తొందరపడితే ఎట్లా చెప్పు. మేము అధికారంలోకి వచ్చి ఏడాదనే కాకపోయా ఇంకా. నోరా మోరి రాది ఓట్ల ముందట ఏమన్నారా? 100 రోజులలోనే పథకాలన్నీ అమలు చేస్తామన్నాడా? ఇప్పుడేమో ఏడాది కూడా కాకపోయానంటాను. అరే నువ్వన్నట్టే ఏడాది కూడా కాలే కానీ మరి గంత తొందర ఏమున్నదని మా పార్టీలను మీ పార్టీలో చేర్చుకుంటారా మీ అన్న? రాజకీయంగా ఎన్నో మాట్లాడుకుంటాం. మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి రాజకీయ కక్ష సాధింపులు ఉండకూడదని చెప్పి మీ సారు తుంటిరికి దవాఖానలో అంటే మా అన్న వచ్చి పరామర్శించిండు. అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా, సారు మీరు అసెంబ్లీకి రాండి, మీ సలహాలు కావాలి, లేదంటే మమ్మల్ని రమ్మంటే మేమైనా వస్తాం, మీ సలహాలు తీసుకుంటామని అన్నారు. మీ సార్ వచ్చిండా? అసెంబ్లీకి రాడు, సలహాలు ఇయ్యడు. పైగా మీ పార్టీ ఎమ్మెల్యేలు మాకు 20 మంది టచ్లో ఉన్నారు, ప్రభుత్వాన్ని కూలదొత్తామని రెచ్చగొట్టబట్టే. అయినా మా పార్టీ మొత్తం అసెంబ్లీలో మా పార్టీ ఎమ్మెల్యేనే మీరు విలీనమే చేసుకుంటారు. మీరు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో వ్యభిచారమా? అందుకే మా అన్న గేట్లు తెరిచిండు. మా సారు మీ వాళ్ళను చట్ట ప్రకారం విలీనం చేసుకున్నారా? మీకు కూడా దమ్ముంటే గట్టనే చట్ట ప్రకారం విలీనం చేసుకోండి. అయినా మీ అన్న ఆటలు మీ ఆటలు ఇంకెన్ని రోజులు రా? సింహం లేచింది. మొన్న ఫామ్ హౌస్ లా మినీ వ్యాన్ నడిపింది కదా మా సారు. ఇక మళ్ళా రోడ్ ఎక్కుతాడు, కారును సారు ఒంటరిగానైనా నడిపి మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తాడు రా. మొన్న ఎంపీ ఓట్ల ముందు కూడా గట్టనే గప్పాలు కొట్టిండ్రు. ఏమైంది? గుండు సున్నా. అరే నువ్వు అన్నాక నాకు కూడా అదే డౌట్ వస్తారా? అరే మా సారు బస్సు యాత్ర కలిసినప్పుడు మస్తు జనాలు వచ్చిండ్రా. ఒక్కొక్కరు అయితే ఎక్కి పడేసి, సారు మిమ్మల్ని ఓడిపించి మేము పెద్ద తప్పు చేసినాం, జీవితంలో ఎన్నడూ చేయలేదు తప్పు చేసినాం, మా తప్పు మేము సరిదిద్దుకుంటాం సార్ అని గుండెలు బాదుకొని ఏడ్చిండ్రా ఒక్కొక్కరు. అసలు కథ అక్కడనే ఉన్నది. ఎవరన్నా ఎన్నికలలో ఓడిపోతే మళ్ళీ ప్రజలలోకి పోయి ఓట్లాడేటప్పుడు ఏమనాలి? మాది తప్పైంది, మన్నించండి, తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగినాయి, మళ్ళీ మేము ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటే మీసారి మాకు ఓట్లు వేయండి అని అడగాలి. ఏదో ఒక్కరిద్దరు మీ సార్ బయటకు వెళ్ళే వరకల్లా ఆయన నువ్వు చాలా వద్దులే కదా చూడక బయట. ఇక చూసి ఎమోషనల్ అయి పార్టీ కార్యకర్తలు ఒక్కరిద్దరు ఏడితే మీరేం చేసిండ్రు? తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేయక తప్పు చేసినామని చెప్పి వాళ్ళే ఏడుతానని ఒకటి భూమి పుట్టించిండ్రు. ఇక అందుకే ప్రజలకు ఏమర్థమని దొరికినా, అరే వీళ్ళ మదం ఇంకా అంగలేదని చెప్పేసి ఇప్పుడు ఎంపీలు ఒక్కటి కూడా గెలవనియద్దని చెప్పేసి కక్ష కట్టి మరి గుండు సున్న చేతిలో పెట్టిండ్రు. నువ్వు ఎన్నా చెప్పురా, పార్లమెంటులా తెలంగాణ గొంతు వినిపించకుండా అయిపోయిందిరా. మీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ పేరు ఎప్పుడు తొలగించిండ్రో ఇక అప్పుడే తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు. తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చినాక తెలంగాణ పేరునే తీసేసిండ్రు కదా. అసలు వీళ్ళు తెలంగాణకు అవసరమా అని అప్పుడే డిసైడ్ అయ్యారట. అయినా నాకు గెలవక అడుగుతా, నీ తెలియదక్కువతనం. కానీ ఇప్పుడు గెలిచిన పువ్వు పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు మన తెలంగాణ ఎంపీలు కాదా? తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ గురించి కొట్లాడరా తీరా? అంటే ఒక మీరు గెలిస్తేనే మీ ఎంపీలు పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ గురించి మాట్లాడతారా?
అరే మనల్లా మన మాట మాకు ఎంపీ ఓట్లప్పుడు ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదంటావురా? మోడీ సారు తెలంగాణకు వచ్చినప్పుడు మీ పెద్ద సార్ ఏమనేది, మోడీ ₹1 తెలంగాణకి ఇయ్యలే, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడని అనేది కదా. ఇక ప్రజలు అనుకున్నారు అన్నట్టు, అరే ముఖ్యమంత్రిగా ఉండి ఎంపీలు ఉన్నప్పుడే ₹1 మోడీ దగ్గర నుంచి రాబట్టని కేసీఆర్ ఇప్పుడు అధికారం బాయే, ఇప్పుడు ఒక్కరిద్దరు ఎంపీలను గెలిపిస్తే మాత్రం ఏం చేస్తాడని అనుకున్నారు కావచ్చు. అరే నువ్వు నన్ను మాటల్లో పెట్టి మీ అన్నను ప్రశ్నించకుండా చేస్తున్నావు అని నేను అస్సలు వదిలిపెట్టా. అరే పేద మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకి 2500 ఎత్తానన్నారు, ఇంకెప్పుడు ఎత్తారా? ఒక్కొక్కటి మెల్లగా అమలు చేస్తాం పథకాలన్నీ. మీ పెద్ద సార్ లెక్క ఏం దోపిడీ చేయడు, మా అన్న మధ్య పరిపాలిస్తాడు. అరే ఇగో నీకు ఒక సీక్రెట్ చెప్పాలరా. నువ్వు సీక్రెట్ అంటున్నావు కాబట్టి ఏదో పెద్ద ముచ్చట అయి ఉంటుంది, ఏందో చెప్పు. అరే ఇగో తెలంగాణ కోసం కొట్లాడింది కదా అని చెప్పి ఎందుకైనా మంచిది అధికారం ఇద్దామని చెప్పి మా సార్కి ఇస్తే మొత్తం వాళ్ళ కులపొల్లకు దోచి పెట్టుకొని వాళ్ళ రాజ్యమే స్థాపించుకుంటానని మళ్ళీ మార్పు కోసం అని మీ అన్నకు అధికారం ఇస్తే ఇక మీ అన్న కూడా వాళ్ళ కులాన్నే మొత్తం పెద్ద చేసుకున్నామనే పిలాన్లు ఉన్నాడని చెప్పి యూనివర్సిటీలో చదువుకునే పొలగాన్లు అందరూ సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుంటాను రా, బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని. మనోళ్ళంతా నోట్లకు ఓట్లు అమ్ముకుంటారు, వీళ్ళు పైసల మనుషులు, వాళ్ళు కాకపోతే వీళ్ళకెత్తారు, వీళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళకెత్తారని అర్థమైపోయింది ఎన్నడో. అయినా మనోళ్ళు ఎందుకు దారికి వస్తారు చెప్పు. ఒక వాడి ఆ ముచ్చట కూడా మాట్లాడుకుంటాను రా. ఇన్నేళ్ళు మీ అన్న వర్గపోళ్ళు, మా పెద్దసారి వర్గపోళ్ళు బడుగు బలహీన వర్గాలను వాడుకున్నందుకు వాళ్ళకు సరైన పనిష్మెంట్ అదే అని చెప్పి మాట్లాడుకుంటాను. అట్లయితే మంచిదే కానీ మరి ఇన్నేళ్ళ వచ్చి నేనేమో మా అన్నకు, నువ్వేమో మీ పెద్ద సార్కు శంచాకి వెళ్ళి ఏవాడుతుంది. మరి ముందుగాల బహుజన రాజ్యం కోసం కొట్లాడితే మన సీటే చింపుతారు కదా మనోళ్ళు. మరి నువ్వేం భయపడకు, దానికి నా దగ్గర ఉపాయం ఉన్నదిరా. ఏం ఉపాయం చెప్పు మరి. అరే ఇన్ని రోజులు నువ్వో గుంపు నేనో గుంపు కట్టి మన బడుగు బలహీన జనాల వర్గాల జీవితాలను వాళ్ళకు తాకట్టు పెట్టినాం కదా, నువ్వు మీ అన్నకు నేను మా పెద్ద సార్కు. ఇక ఇప్పుడు మనం వాళ్ళతో నిండుకుంటేనే మన బడుగు బలహీన వర్గాలను ఎట్లయితే విభజించి పాలించాలని పిలాన్లు ఎత్తానో ఆ పిలాన్లు మొత్తం మన మనోళ్ళకు చేరవేయాలి. మనం ఇన్ని రోజులు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అదే అవుతుంది. అంతే అంతే, నువ్వన్నది కూడా నిజమే. మనం బతుకుండగానే మనం పాప పరిహారం చేసుకోవాలి. ఇక నువ్వు చెప్పిన అన్ని మంచిగా నోటు చేసుకుంటా. అరే ఈ ఎర్ర బుక్కులల్లా కర్రె బుక్కులల్లా రాసుడు కాదురా, మన దళిత బహుజన బిడ్డలు ఎట్లయితే రాజ్యాధికారం రావాలే దానికోసం పోరాటం చేయాలని మైండ్లో ఫిక్స్ అయినరో మనం కూడా మైండ్లో రాసుకోవాలిరా. అందుకే దళిత బహుజన రాజ్యం కోసం కొట్లాడాలి. జై దళిత బహుజన, జై భీమ్. జై భీమ్, జై భీమ్. ఇక ఇవన్నట్టులా ఇవ్వాలంటే మంది ముచ్చట్లు ఇక చూస్తూనే ఉండండి ESM 1 TV యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, వీడియోలు అన్నీ కూడా మీ దోస్తులకు షేర్ చేయండి. నమస్తే, మరి ఉంటా.